హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియోలో తెలుసుకుందాం. ఆకాష్ని బయటికి తీసుకొస్తుంది కదా భూమి. ఈలోపు మాత్రం ఒక కానిస్టేబుల్ని పొగుడుతూ ఉంటాడు ఆకాష్. సూర్య అనుమానంగా ఇక ఆకాష్ను చూస్తుండగా బావా వెళ్దాం పదా అని చెప్పేసి చేపట్టుకొని తీసుకొని వస్తుంది. ఈలోపు ఆకాష్కి చాలా ఆకలిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆకాష్కి ఆకలిస్తుండగా భూమి గారు నాకు చాలా ఆకలిస్తుంది, సరే ఈ పక్కనే టిఫిన్ సరే ఇక్కడ ఏదో హోటల్ ఉన్నట్టుంది వెళ్దాం పదా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా ఏంటి గంత చీప్ టిఫిన్ సెంటర్కి నేను రావన్నా? నాకంటూ ఒక స్టేటస్ ఉంది, నన్ను చూస్తే గుర్తుపట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు రెస్టారెంటే కావాలి. సర్లే అని చెప్పేసి భూమి అనుకుంటుంది. ఈలోపు సూర్య మొత్తం డిస్టర్బ్ అవుతాడు. అసలు వాడు గగన ఆకాశ ఏం అర్థం కావట్లేదే అని విధంగా విచిత్రంగా ఉంది వాని ప్రవర్తన. అసలు వాడు ఎంత యాటిట్యూడ్తో ఎలా మాట్లాడేవాడు అని విధంగా సూర్య బుర్రంతా వేడెక్కింది. ఇలాగే ఆలోచిస్తుంటే తల వేడెక్కుతుంది. మంచి కాఫీ తాగాలని చెప్పేసి రెస్టారెంట్కి వెళ్తాడు. ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి కాఫీ తాగుతూ ఉండగా ఆ రెస్టారెంట్కే ఇక్కడ ఆకాశ భూమి ఇద్దరు కలిసి వస్తారు. ఇక ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి ఈ విధంగా అనేసరికి వెంటనే భూమి వెనక్కి తిరిగి చూసరికి సూర్య ఇదేంటి వీడిక్కడికి అని ఈ విధంగా అనుకుంటుంది. ఈలోపు వెంటనే ఇక కంగారు పడుతూ ఉంటుంది. ఈలోపు అనుకున్నట్టుగా వాళ్ళ ఆర్డర్ ప్రకారం వస్తుంది. భోజనం వచ్చేసరికి ఇక అటు ఇటు చూస్తుండగా వెంటనే ఇప్పుడు ఖచ్చితంగా నిజం బయటపడుతుంది. ఆకాష్ గారు, మీరు ఆకాష్ గారు లాగా చేయకండి, మా బావలాగా చేయండి, మన వెనకాల ఆ ఎస్ఐ సూర్య ఉన్నాడు అనేసరికి వెంటనే భూమి ఇది నాకు తినిపించవా? నువ్వు తినిపిస్తేనే నేను తింటాను, లేకుంటే లేదు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఏంటి నువ్వు తినిపిస్తేనే నేను తింటాను, లేకుంటే నేను ఏమాత్రం కూడా తినను అనేసరికి ఇక వెంటనే భూమి ఏం చేయకుండా స్పూన్తో తినబెడుతూ ఉంటుంది. ఈలోపు వెంటనే రెస్టారెంట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక స్మోకింగ్ చేయాలనిపిస్తుంది ఆకాష్కి. ఎలాగైనా సరే భూమి నేను స్మోకింగ్ చేస్తే గగను ఇలాంటి పనులు చేయడు అని చెప్పేసి అంది కదా, చాటుగైనా సరే నేను స్మోకింగ్ చేస్తానని చెప్పేసి అనుకుంటాడు. ఈలోపు వాళ్ళు ప్రేమగా ఒకరికొకరు తినిపించుకుంటుండగా ఇక సూర్యకు బగ్గుమని మండిపోతుంది. కాఫీ సగం తాగి అక్కడ బండిది కీస్ మర్చిపోతాడు. వెంటనే అలా వెళ్తుండగా ఈలోపు భూమి కాఫీ తాగుతుండగా 1 minute అని చెప్పేసి ఆకాష్ పక్కకి వెళ్తాడు. ఒక అతను సిగరెట్ తీసుకొచ్చిస్తాడు. ఇక ఆకాష్ సిగరెట్ అంటుపెట్టుకొని తాగుతూ ఉండాలి అని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు కీస్ మర్చిపోయానని చెప్పేసి సూర్య మళ్ళీ రిటర్న్ అయ్యి లోపలికి వస్తుండగా ఆకాష్ వెంటనే ఆ సిగరెట్ని తాగుతుండగా వెంటనే భూమి ఆకాష్ ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు, మళ్ళీ ఏం చేస్తాడో ఏంటో అని తడబడుతూ బయటకు వచ్చేసరికి ఆకాష్ సిగరెట్ తాగుతుండగా అటు భూమి ఇటు సూర్య చూస్తారు. కొంప మునిగిపోయింది. ఇప్పుడు కనుక సూర్యకు గగన్ కాదు ఆకాశాన్ని బయటపడితే మొదటికే మోసం వస్తుంది అని చెప్పేసి గబగబా బావా నేను పెట్టిన షరతుకి నువ్వు ఇక గెలిచావులే, అయినా నువ్వు సిగరెట్ తాగితే ఇప్పుడు నువ్వు నాకు ముద్దు పెట్టాలన్నా, తాగకుంటే నీకు నేను ముద్దు పెడతా అన్నా, కానీ నువ్వు సిగరెట్ తాగవు, ఇందులో నువ్వే గెలిచావు. అయినా అది తాగడం నీకు రాదు కదా బావా, దాన్ని ఎందుకు అలా చేస్తున్నావు, పడే, నువ్వే గెలిచావులే, ఎప్పుడు చూసినా నన్ను ఓడిస్తావు కదా. వాడు నువ్వేం మాట్లాడుతున్నావు భూమి గారు? అటు చూడు సూర్య ఉన్నాడు, దయచేసి అర్థం చేసుకో, నీకు ముందే చెప్పాను కదా మా బావ ఇలాంటి చెయ్యడని. ఇప్పుడు అనుమానంగా ఆ సూర్య నువ్వు గగన్ కాదు ఆకాశాన్ని బయటపడుతుంది, దండ పెడతాను. అవును భూమి, నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు నువ్వు పెట్టిన షరతుకి, అంతేకాకుండా ఆ గెలుపు నాదే, ఎప్పటికైనా ఈ గగన్ది కదా గెలుపు అని చెప్పేసి సిగరెట్ని విసిరి కొడతాడు. అసలు వీడు ఆలోచిస్తున్నాడా, నిజంగానే గగన్లాగా యాక్టింగ్ చేస్తున్నాడా, లేకపోతే ఆకాష్లాగా గగన్లాగా యాక్టింగ్ చేస్తున్నాడా? వీడి వల్ల తలనొప్పి ఇంకెక్కువలా ఉంది అని చెప్పేసి లోపలికి వచ్చి కీస్ తీసుకొని వెళ్తాడు. అసలు ఏంటి ఆకాష్, నువ్వేమైనా చేస్తుంది పద్ధతి ఉందా? ఏంటి అసలు నువ్వు కాసేపటి దాకా ఓర్చుకుంటే అయిపోయేది కదా, అయినా ఇలాంటి మా బావకి ఇష్టం లేదు,
ఏంటి మాటి మాటికి మా బావకి ఇది ఇష్టం లేదు అది ఇష్టం లేదు, ఎందుకు నన్ను అవాయిడ్ చేసినట్టుగా ఇవన్నీ కట్టిపడేస్తున్నావు? అయినా నేను ఇలాగే ఉంటాను. మీరు అన్నట్టుగా మీతో కలిసి పర్ఫార్మెన్స్ చేశాను, ఇప్పుడు నేనని చెప్పినట్టుగా మీరు వినాలే కదా అని చెప్పేసి భూమి అంటుంది. సరే అని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు తడబడుతూ టెన్షన్ పడుతూ ఏడుస్తున్న శారద భూమికి ఫోన్ చేస్తుంది. అత్తయ్య ఫోన్ చేస్తుందని కాల్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పండి అత్తయ్య, ఏమైందమ్మా? ఇక గగన్ వస్తున్నాం అత్తయ్య అని చెప్పేసి, అదిగో అత్తయ్య ఫోన్ చేసింది, వెళ్దాం పదా అని చెప్పేసి వెంటనే ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. ఇక ఎర్ర నీళ్ళతో తన కొడుక్కి ఏ దిష్టి తగలకూడదని చెప్పేసి ఇక గుమ్మంగా నిలబెట్టి తన కోడలికి తన కొడుకు దిష్టి తిప్పుతూ ఉంటుంది. ఈలోపు రా నాన్న అని చెప్పేసి లోపలికి తీసుకెళ్తుంది. ఇక వెంటనే అదే సమయానికి అక్కడ ఎవరుంటారు, కేపీ ఉంటాడు కదా. కేపీని చూసి, ఓ గగన్ గారికి ఇతనంటే ఇష్టం లేదు కదా. అమ్మా ఎందుకు వచ్చాడు ఇతను? అసలు ఏం కారణంగా వచ్చాడు? నేను మొన్ననే చెప్పాను కదా ఈ ఇంటికి అతనికి ఎలాంటి సంబంధం లేదని. అది కాదు బావా. మా బావలాగా పర్ఫార్మెన్స్ బాగా నిర్గదిస్తున్నవే. అది కాదు నాన్న. అమ్మా చెప్పాను కదా, అతను నా కళ్ళ ముంగట ఉండడానికి వీల్లేదు, వెంటనే పొమ్మను అని చెప్పేసి పైకి వెళ్ళిపోతాడు. సరే శారద, ఎలా అయితేంది, వాడు తిరిగి ఇంటికి వచ్చాడు, నాకు కావాల్సింది అదే కదా, ఇక నేను వెళ్తాను శారద అని చెప్పేసి ఈ విధంగా శారదకు చెప్పి కేపీ వెళ్ళిపోతాడు. అత్తయ్య నువ్వేం టెన్షన్ పడకు, బావ ఇంటికి వచ్చాడు కదా, ఇదంతా నీ వల్లే అమ్మా, నీ వల్లే మళ్ళీ తిరిగి నా కొడుకు నా దగ్గరికి చేరాడు, నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అని ఈ విధంగా అనుకుంటున్నారో లేదో ఒక క్షణాల పూరి ఇంటి దగ్గర తార గొడవ చేస్తూ ఉంటుంది. గగన్ చేత 3 ముళ్ళు కట్టించుకుంటాను, లేకపోతే ఈరోజు నా చావే చూడాలని చెప్పేసి నేరుగా తాలిబొట్టు చేతిలో పట్టుకొని గగన్ ఇంటికి రావాలని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటుంది. మా అన్నయ్య ఎట్టి పరిస్థితిలో నిన్ను పెళ్లి చేసుకోడు అని చెప్పేసి పూరి కూడా గొడవ చేస్తూ ఉంటుంది. ఈరోజు గగన్ చేత 3 ముళ్ళు వేయించుకోకపోతే తెల్లారి సరికల్లా నా శవం కనిపిస్తుంది అన్నయ్య అని చెప్పేసి తాలిబట్టు పట్టుకొని నేరుగా ఇంటికి వచ్చేస్తుంది. గగన్ గగన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. ఇదేంటి ఇది మళ్ళీ వచ్చిందని చెప్పేసి ఇక భూమి అంటుంది. ఏంటే మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చవుతారా అని అడుగుతుండగా, అసలు నీతో నాకు మాటలు అనవసరం, ఇది నా ఇల్లు, అసలు నేను అడగాల్సిన క్వశ్చన్, నువ్వేంటి నా ఇంటి దగ్గర ఉన్నావు ఏంటత్తయ్యా అని చెప్పేసి అంటుండగా, అసలు నువ్వెందుకు వచ్చావు అని చెప్పేసి అడుగుతుండగా, గగన్ చేత ఈ 3 ముళ్ళు వేయించుకునడానికి వచ్చాను అని ఈ విధంగా తారనేసరికి, నీకు పిచ్చి కాని పట్టిందా? అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? మా బావ చేత నువ్వు తాళి కట్టించుకోవడం ఏంటి? ఆల్రెడీ నీకు విడాకులు ఇచ్చాడు, ఇంకా నీ బావ ఎక్కడున్నాడు? కాసేపట్లో ఇక్కడే ఈ ఇంట్లోనే గగన్ నా మెల్లో తాళి కట్టాల్సిందే. గగన్ గారు గగన్ గారు అని చెప్పేసి గట్టిగా పిలుస్తుండగా ఫ్రెష్ అప్ అయి హాల్లోకి వస్తాడు. ఈ తింగరదేంది మాటి మాటికి గగన్ గగన్ అని చెప్పేసి, ఒక యాంగిల్లో చూస్తే సో ప్రిటీ, చాలా బాగుంది, కానీ బాగున్నట్టు తగ్గట్టుగా పొగరు కూడా బాగానే ఉంది, మనకెందులే అని చెప్పేసి వెంటనే బయటకు వచ్చేస్తాడు. మెట్లు దిక్కుండి కిందికి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఈ ఆకాష్ ఏం మాట్లాడతాడో ఏంటో, ఎలా హ్యాండిల్ చేస్తాడో, అమ్మాయిలను చూస్తే సారు చొల్లు కాల్చుకుంటున్నాడు అని భూమి తడబడుతూ ఉంటుంది. బావా నువ్వు చెప్పు బావా, తనన్నట్టు నువ్వు పెళ్లి చేసుకుంటావా? నన్ను వదిలేస్తావా? నిన్ను వదిలేస్తానని చెప్పేసి ఎవరన్నారు భూమి? ఇదిగో తారా, నేను ఒక్కటే చెప్తున్నాను, నీ ఇంట్లో నా చెల్లి ఉంది, తన జీవితం కోసం అని చెప్పేసి నిన్ను వదిలేస్తున్నాను. ఇంకొక్కసారి నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవనుకో మర్యాదగా ఉండదు. అదేంటి గగన్ గారు, కుండ మార్పిడి పెళ్ళని చెప్పేసి అనుకున్నాం కదా, ఇప్పుడు నిన్ను ఎంతగో ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాను. మీ చెల్లి సంబంధం కుదరక ముందుకే నేను అదే రోజు గుళ్ళో చూశాను, అప్పుడే నువ్వు నా భర్త అని ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు నువ్వు గనక ఈ తాలిబొట్టు నా మెల్లో కట్టపోతే ఆ తర్వాత నా చావు మాత్రమే చూస్తారు అని చెప్పేసి గగన్ని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు ఆకాష్, ఇదేంటి తను ఇలా మాట్లాడుతుందేంటి భూమితో అంటుండగా, అదో తింగర్ది కానీ కాస్త గట్టిగా వార్నింగ్, అది వెళ్ళిపోతుంది. ఇదిగో తారా, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, ఇక్కడ నా భార్య అంటే నా భూమి మాత్రమే నాకు సొంతం.